ఇప్పుడు అక్కడ కుట్రాపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, 100% అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు. సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంతా కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి, మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది. అలా కాదు, స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఆపుకుంటూ వచ్చి అంటే స్లోగా ఈ వోల్టేజ్ మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది. తర్వాత ఫైనల్గా ఆఫ్కోర్స్ అది ఫర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు. నెంబర్ 1 ఇది కాదు. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ ది ఫస్ట్ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను. అతను లేచాడు, అయితే తడి సౌండ్ వచ్చింది సార్, నేను లేచాను, పడుకున్న 10:30 పడుకుని పోయాడు, 11:30కి లేచాడు, ఫైర్ ఉంది, మంటలు ఎక్కడ దాకా పోయిందని నేను అడిగాను. అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయి చెప్పాడు. ఒక కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది, ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. అసలు ఏం జరిగింది, 17 నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండరు. అప్పుడుకే ఆ గ్లాస్ అన్నీ పగిలిపోయినాయి, కిటికీలు పగిలిపోయినాయి, మంట బయట వచ్చేసింది, పెద్ద పొగ వచ్చేసింది. ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో. కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు. అయితే ఏముంది అక్కడ, 7 లీటర్లు ఈయన ఈ సొంత కార్ కోసం తెచ్చాడంట, ఇది మోటార్ ఆయిల్. రెండోది, వీళ్ళు అక్కడ దోమల కోసం ఈ బర్న్ స్టిక్స్ వాడేవాళ్ళు, దోమల్ని తీసేయటానికి మన అగరబత్తి లాగా బర్న్ స్టిక్స్. ఒక బర్న్ స్టిక్ 20 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది, ఆ ఆర్డియో మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఆ రోజు ఇది కూడా పెట్టడం, ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్, 1 ఓవర్ అదర్ అంటే కాలడం టైం పడుతుంది. మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ఫ్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా, అన్ని 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోగు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్. ఎంతటి వారున్నా మదన్పల్లి ఫైల్స్ విషయంలో ఎంతటి వారున్నా కూడా తప్పకుండా వారు శిక్షార్హులే. ఎందుకంటే క్లియర్ కట్గా కుట్రకోణం దాగి ఉంది. గతంలో ఎలాగైతే వాళ్ళు డాటెడ్ ల్యాండ్ విషయంలో ఒక చిన్న మెమో తెచ్చి అధికారాన్ని కూడా మార్పిడి చేసి దోచుకున్నారు, అలాగే ఎస్సీల దగ్గర నుంచి భూములు ఎలా దోచుకున్నారు, ఎలా అయితే అసైన్డ్ భూములు రాజకీయ నాయకులకు ఎలా పేరు మారినాయో, ఈ అంశంపై అన్నిటిపైన చూసుకుంటూ మన రెవెన్యూ రికార్డుల యొక్క భద్రతతో పాటు మదన్పల్లి ఫైల్స్ లాగా ఇంకెక్కడెక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎంతటి వారు, ఎందుకంటే ఆల్రెడీ కూడా వారు అనువాయిలైనటువంటి రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, కృష్ణ త్రివిక్రమ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ఈ రూట్ ఎలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా వారు తప్పకుండా శిక్ష మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతారు. వైజాగ్ కేంద్రంగా చాలా అక్రమాలు జరిగాయని ఎలక్షన్స్ ముందు అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకంగా దాని మీద కూడా ఏమన్నా పూర్తి స్థాయి విచారణ ఉంటుందా? ఎందుకంటే అక్కడే విలువైన ల్యాండ్స్ ఉన్నాయి,
200%. నేను చూపిస్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళినప్పుడు న్యాయం కావాలి అని చెప్పేసి వేల మంది అర్జీలు మాకు వచ్చినాయి. ఎక్కడ కేవలం ఒక మదనపల్లి ఏరియాలోనే 100 మంది అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. సార్ ఈ కుప్పంలో అయితే రామకుప్పంలో ఈ పేరు సార్, ఇంకో మదనపల్లిలో ఈ పేరు సార్, తంబలపల్లిలో ఈ పేరు సార్ అని రాజకీయ నాయకుల పేర్లు ఎవరైనా ఎలాగైతే లాగారో అన్నీ కూడా మా డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. సో అందుకనే మేము ఈ గ్రీఫ్ని ఒక రిట్రెసల్ సిస్టమ్ని కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది ఆన్లైన్ సిస్టమ్ కాకుండా ఒక అధికార బృందం కూడా వెళ్ళబోతూ ఉంది. ఈ 10 రోజుల్లోనే మీరు చూస్తారు. మళ్ళీ ఈ హెచ్ఓడీసీని తీసుకుని మా స్వయం చీఫ్ సెక్రటరీ గారు స్వయాన విశాఖపట్నం ముందు, తర్వాత తిరుపతి, మన ఉమ్మడి చిత్తూరు, అదే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ముందు వెళ్తారు. దాని తర్వాత మిగతా 9 జిల్లాలకు కూడా వెళ్ళి తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళకు సమస్యలు తెలుసుకుని దాని తర్వాత ఎలా చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా సీరియస్ చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలు కానీ, గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆక్రమణలు కానీ, అయితే అలాగే పేదలకి అన్యాయం కానీ భూ విషయంలో. ఎందుకంటే పేదలకి ఒక సెంటిమెంట్, ప్రజలకి సెంటిమెంట్ భూమి అంటే. మనమే చెప్పాము, నేల తల్లి అంటాం, భూమాత అంటాం. అలాంటి సెంటిమెంట్ని కూడా వాళ్ళు ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించకుండా కేవలం వాళ్ళ భూదాహంతో అందరికీ కూడా భయభ్రాంతులు చేసి ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారు. కాబట్టి ఆ అక్రమాలన్నీ కూడా తెరలేపాలి, ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు శిక్షించాలి అని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమీక్ష చేసి ఒక రూట్ మ్యాప్ కూడా వే ఫార్వర్డ్ కూడా చెప్పారు వారు. ఇంకా నడుస్తూ ఉంది కదా బ్రదర్. అన్నీ అయిన తర్వాత మీకు త్వరలో బయటకు అన్నీ వస్తాయి. ఈ రోజు కూడా మీకు చూశారు, హైదరాబాద్లో కూడా వారికి కావాల్సినటువంటి వారి ప్రాంతం వాళ్ళ ఇళ్లలో సోదాలు జరిగినాయి, అక్కడ జరుగుతూ ఉన్నాయి. అది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. మధ్యలో మేము కూడా తప్పుదోవ పెట్టకూడదు, మీరు తప్పుగా చెప్పకూడదు. బట్ డెఫినెట్లీ ఎంతటి వారు ఉన్నా కూడా వాళ్ళు ఉన్నారని తెలుసు, వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత పేర్లతో పాటు మీకు ముందు బయటకు వచ్చాయి. గవర్నమెంట్ మీద, తెలుగుదేశం నాయకుల మీద కూడా కేసు పెట్టారు కదా ఎక్కడండి? వైసీపీ గవర్నమెంట్ లో రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ మిస్అప్రాపరేషన్ జరిగింది. మాది ఎక్కడ కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు, వాళ్ళది వెండిక్టివ్ గవర్నమెంట్. కాబట్టి కావాలని చెప్పేసి ఏదో ఇరికిద్దామని చూశారు తప్ప ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు. మేము ఎక్కడ ఒక వెండిక్టివ్నెస్ దేంట్లో పోవట్లేదు. వాళ్ళు చేసినటువంటి అక్రమాలను కవిపుచ్చడం కోసం ఈరోజు వాళ్ళు అక్కడ మనం చూసాం. ఈ ప్రభుత్వం మారుతుంది అనగానే వాళ్ళు ముందు ఈ ఒకటే కాదు, అన్నింటి రకరకాల డిపార్ట్మెంట్లో ఫైళ్ళు మాయం చేయటం, ఫైళ్ళు కాల్ చేయటం. మన ఎక్సైజ్ దగ్గర చూసాము, జేడీలో చూసాము, పొల్యూషన్ కంట్రోల్, చాలా 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 ఫైల్స్ మిస్ అవుతూ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతే వాళ్ళు అనుకున్నా కాదు. బట్ మేము రిట్రీవ్ చేయడం కోసం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా చేసుకుని 3 రోజులు అక్కడ ఉండి అన్నీ కూడా తీసుకుని మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కూడా రిట్రీవ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా తహసీల్దారులు అందరూ క్లియర్ కట్గా చెప్పారు, దీంట్లో ఈ సంతకాలు మేము పెట్టలేదు, ఈ ఫోర్జ్ కూడా చేశారు అని చెప్పేసి. ఇలాంటివి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము బ్యాక్వర్డ్కి వెళ్ళి ఎవరు ఎలా చేసి ఉంటారో చూసి ఎవరు చేయించారో ముందు వెనక్కున్నట్టు హస్తం మీద కూడా మేము టార్గెట్ చేసి పెట్టాం. తప్పకుండా ఇది ఈజ్ నాట్ ఎ వెండిక్టివ్ థింగ్. వాళ్ళు ఏది చేశారో అది. మ్యాక్సిమం ఫైల్స్ అన్నీ కూడా వే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుంటే మాకు రిట్రీవ్ అయిపోతున్నాయండి. విచారించినట్లు కానీ లేకపోతే అతని మీద కేసు నమోదు చేసినట్లు ఎటువంటి లేదు. మరి ఎందుకు ఆలోచన? సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయితే ఏముంది, జగన్మోహన్ రెడ్డి అయితే ఉంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా విచారణ చేస్తాము. తప్పకుండా ఎలాంటి పరిస్థితి అయినా ఎవరి వస్తే తప్పకుండా చేస్తాం. దానికి ఎవరి కోసం ఎవరు భయపడేది కాదు, కావాలని టార్గెట్ చేసింది కాదు. అతను అనువాయిలు అతను పెట్టి క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మేము దాని ప్రకారంగా చట్టం ప్రకారంగానే పోతున్నాం. హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తూ ఉంది. వాళ్ళు చేస్తారు. రెవెన్యూ పరంగా మేము చేయాల్సిన పని, మేము చేయాల్సినటువంటి రిట్రీవ్మెంట్ కానీ, లేకపోతే లింక్స్ కానీ, లేకపోతే జెన్యూనిటీ కోసం, ప్లస్ ఎవరు ఏ సంతకం ఎవరు పెట్టారు, జెన్యూన్గా పెట్టారా లేదా అవన్నీ కూడా చూసుకోవటం. వారు చెప్పినట్టుగా 22A కానీ డాటెడ్ ల్యాండ్స్లో కానీ గత 2-3 సంవత్సరాల్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అవి ఐడెంటిఫై చేయడంలో మేము నిమగ్నమే ఉన్నాం. బేసిక్గా ప్రైవేట్ వ్యక్తులకి దుర్వినియోగం చేసిన స్థలాల గురించి చెప్పారు. ఎవరా ప్రైవేట్ వ్యక్తులు? లాస్ట్ 5 years గవర్నమెంట్లో ఎంతోమందికి ఇచ్చారు. శారదాపీఠంకి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే సాహి ఇయర్ కేర్కి ఇవ్వచ్చు,
చాలామందికి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు, ఏంటి ఆ ప్రక్రియ ఏంటి, దాన్ని ఏదైనా ప్రజా హితం కోసం ఉపయోగిస్తూ ఉన్నారా? ఇప్పుడు మనం ఇస్తాము. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఉన్నప్పుడు ఎన్నో కంపెనీస్ ఐఎస్బి కానీ లేకపోతే మంచి మంచి కంపెనీస్ వస్తూ ఉన్నప్పుడు మనం ఇస్తూ ఉంటాం. అది మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి పరిస్థితులు. ఇది కేవలం ఒక వ్యక్తితో వారి అనువాయిలో బాగుపడే విధంగా ఇచ్చినటువంటి భూములపై సమీక్ష చేసి అది ఎలా చేయాలా, ప్లస్ ఆ రేట్లు ఎలా దానికి ఏం న్యాయం చేస్తుంది, దేని పరంగా వాళ్ళకి ఇచ్చారని కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యతిరేకంగా పీఠాలకు ఇచ్చింది కూడా వెనక్కి తీసుకుంటారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చేస్తాం. ఎవరెవరికి ఇచ్చారు అంటే దాంట్లో ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు 22 కోట్ల రూపాయలు చేయాల్సింది 15 లక్షల రూపాయలకి ఇచ్చారు అంటే అది అన్యాయంగానే కదా. అదేమన్నా ప్రజాహితం కోరినటువంటి పరిస్థితి కాదు కదా. ఆయన నమ్ముకున్నట్టు గురువు ఉంటే ఆయన కొనిచ్చుకోమని చెప్పండి, అంతే కదా. ఇంకా మాట్లాడితే సస్పెండ్ చేశారు కదా, ఏ రీజన్ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పేమని నిర్ధారించారు. ఒకటి, రెండోది ఎన్ని ఫైల్స్ కాలిపోయినట్టు అక్కడ ఏమైనా గుర్తించారు? ఇప్పుడు 2440 ఫైల్స్ కాలిపోయినాయి. దాంట్లో 700 బికాజ్ అది వచ్చింది ఫైర్ టెండర్ కాబట్టి దూరం ఉన్న ఫైల్స్ మీద నీళ్లు పడింది, అది దాన్ని డ్రై చేసేస్తే అవి పనికి వస్తాయి. తర్వాత సెకండ్ ఏం అడిగారు క్వశ్చన్? ముగ్గురు అధికారులను ఎందుకు సస్పెండ్ చేశామంటే అక్కడ నేను ఎంక్వైరీ చేశాను. ఒకటి అక్కడ ఉన్న ఆర్డిఓ సిసి ఇద్దరి దగ్గర పనిచేశాడు. తర్వాత ఈయన గౌతమ్ అనేది ఆయన కూడా ఆఫీస్లో వీళ్ళు ముగ్గురితో పనిచేశారు. అదే రోజు పాత ఎక్స్ఆర్డిఓ అక్కడ వచ్చాడు, ఈయనతో మాట్లాడాడు. కొత్త ఎవరైతే ప్రజెంట్ ఆర్డిఓ ఉన్నాడో ఆయన కోసం 1.5 lakh రూపీస్ గౌతమ్ గారు తీసుకుని అల్మారీలో పెట్టాడంట. తర్వాత ఈవినింగ్లో ఇవ్వాలంట. నెక్స్ట్ డే ఆ డబ్బు ఒక కృష్ణమాచారి ఎవరు డబ్బు ఇచ్చాడు, ఒక ఫైల్ కోసం ఇచ్చాడు, ఆ డబ్బులు అల్మారీలో పెట్టాడు. రేపు నేను సార్కి అందజేస్తాను అని అన్నాడు. సీసీ కూడా ఈ ఆడియో 1 కరప్షన్ యాంగిల్, ప్రీవియస్ ఆడియో, దిస్ ఆడియో. నంబర్ 2 ప్రీవియస్ ఆడియో మీద అయితే దెర్ ఈస్ ఎవ్రీ రీజన్ టు బిలీవ్ దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫైర్ యాక్సిడెంట్. 3 ది సీసీ కెమెరాస్ ఆర్ నాట్ వర్కింగ్ సిన్స్ 10th of July. ఆడియోకి అడిగితే సార్ నాకు తెలియదు అంటాడు, ఏవో చూసుకోవాలంటాడు. ఇప్పుడు అవి అంతా జరిగిపోయిందంటే ఆయనకి ఈరోజు దాకా సీసీ కెమెరాలు పని చేయట్లేదు, ఎందుకు చేయలేదు తెలియదు. మరి ఇవన్నీ ఇర్రెగ్యులారిటీ చూసుకుంటే ఎందుకు సస్పెండ్ చేయము? సస్పెండ్ చేయదు, తప్పుదా సస్పెన్షన్. సార్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి 27 దాటితే అమ్ముకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చారు. దాని ద్వారా చాలా రకాల కొనుగోలు అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు మీరు దాని మీద మళ్ళీ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి చెప్పండి సార్. ఆ చట్టం పరంగా ప్రజలకు మంచి జరగకపోగా రాజకీయ నాయకులకు బెనిఫిట్ జరిగిందనేదే అసలు ఇష్యూ, బేసిక్ ఇష్యూ. డెఫినెట్లీ అలాంటి చట్టాలనేమి రిపీల్ చేయాలి అలాంటిది ఏం ఆలోచన చేయట్లేదు కదా. ఈ అసైన్ భూమి అనేది ఎప్పటికప్పుడు మనం అంటే గతంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2003 టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 20 yearsకి ఇచ్చారు. తర్వాత 2006 దానికి కూడా ఇప్పుడే ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ మేము ప్రతిపాదన పెట్టుకున్నాం ఎవ్రీ ఇయర్ దాన్ని వెరిఫై చేసే విధంగా. జెన్యూన్గా అసైన్ని అతనేనా కాదా, 20 years అతనే ఉన్నాడా, పొజిషన్లో అతనే ఉన్నాడా, ఇప్పుడు 20 years పూర్తయింది. సో పూర్తయింది అయితే ఆయన అర్హుడు అవుతారని ప్రతి ఇయర్ కూడా వెరిఫై చేసే విధానం పెడదామనేసి ఒక ఆలోచన ఈ రోజుకి వచ్చాము. అది ఇంప్లిమెంట్ కూడా చేస్తామని మేము అనుకుంటా ఉన్నాం. ఓకేనా? పుస్తకాల మీద గతంలో ముందు ఫోటో పెట్టుకోవడంలో చాలా మంది రైతులు అభద్రతా భావంతున్నారు, ఇప్పటికి ఉన్నారు. ఎప్పటిలోపు కొత్త ఆంధ్రప్రదేశ్ రాజముద్ర పట్టదారు పుస్తకాలు అందజేసే అవకాశం చెప్పాను కదా. ఆర్థికపరమైన అంశం దానికి కూడా బోర్డు అంత ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం. బట్ డెఫినెట్గా ప్రతి ఓడుకు ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ QR కోడ్ అది త్వరలో
తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా అందజేస్తారు పూర్తిగా. 7,000 గ్రామాలకి ఎంత మిగతా రాష్ట్రం మొత్తంగా ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా ఇప్పుడు జరిగినటువంటి 7,000 గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా, లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా, లేదా ప్రెజర్లో చేశారా అనేది కూడా చూసుకుని ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వే హెడ్ పోతాం. జగనన్న కాలనీలో సెంటున్నర భూమి ఇచ్చారు కదా సార్, వాటిలన్నింటికి ఇదే రకమైన పట్టాలు ఇచ్చారు. కన్వెన్స్ డీడ్స్ అవన్నీ 10 years తర్వాత 10 years తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే 10 years తర్వాత రిలేట్ చేసుకునే విధంగా ఇచ్చారు. దీనికి కూడా కన్వెన్స్ డీడ్ ఇస్తారు. 10 years తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భూమి పూర్తిగా వారికి హక్కు వచ్చే విధంగా ఇస్తారు. దట్ ఈస్ అ నార్మల్ ప్రొసీజర్ అంతే. కానీ అది పట్టాలు వాళ్ళ బొమ్మేసి ఉన్నాయి కదా సార్, సీఎం బొమ్మేసి ఉన్నాయి, ఇప్పుడు సీఎం బొమ్మ డెఫినెట్గా అతనికి చెప్పాను కదా, ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ లేదు కాబట్టి అతనికి 11 సీట్లు వచ్చినాయి. ఏదన్నా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు 650 కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. అవి చేయకుండా కేవలం అతని పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రానైట్ స్టోన్లు, దేనికంటే గ్రానైట్ స్టోన్లు ఇంట్లో ఏదో స్కూల్కు ఫ్లోరింగ్కో, లేకపోతే గ్రంథాలయం ఫ్లోరింగో, లేకపోతే గ్రామంలో పార్క్ డెవలప్మెంట్కో వాడు ఉంటే అది బాగుండేది. ఆ రాళ్ళు దేనికి ఉపయోగపడకుండా వీళ్ళు ఊరికే ఉదాగా 650 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ని అలా వృధా చేయడం నిజంగా బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ. భూములకి సంబంధించి మీరు ఇచ్చిన జీవో ఆధారంగానే చూపించండి సార్. భూములకు సంబంధించి మీరు ఇచ్చిన జీవో ఆధారంగానే పార్టీ కార్యాలయాన్ని 26 జిల్లాల్లో పెట్టుకున్నాం. టీడీపీ కార్యాలయం కూడా లంకపురం బొమ్మలో పెట్టారు మంగళగిరిలో అనే ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్లియర్ కట్ జీవోలతో సహా మేము చూపించాం. ఏదైతే ఇరిగేషన్ పూర్వంబోకు ఉందో అది పూర్తిగా కూలగొట్టడం జరిగింది. అది ఇరిగేషన్ పూర్వంబోకు నాది కాదు, నీది కాదు, ఎవరి ఇల్లు ఉన్నా కూడా అది కాదు. ఇచ్చిన యాక్చువల్గా చెప్పాలంటే ఇచ్చిన అధికారులు కూడా శిక్షార్హులు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. సో అది మంగళగిరి డిఫరెంట్ ఇష్యూ. మిగతా అన్నీ కూడా డిఫరెంట్ ల్యాండ్ యూటిలైజేషన్లో ఉన్నటువంటి ఆఫీస్ ప్రాంతాలు కాబట్టి దాని మీద పూర్తిగా 32 జీవోలు కూడా పూర్తిగా అన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు కావాలంటే నెక్స్ట్ డే పెట్టి మీకు చూపిస్తాం అన్నీ కూడా క్లియర్గా. థ్యాంక్ యూ.